అమ్ములు గోల్డెన్ స్టాక్స్ కి స్వాగతం. భారతీయ స్టాక్ మార్కెట్ పై నమ్మకమైన రీసెర్చ్, అనాలిసిస్, ట్రేడింగ్ అప్డేట్స్ మరియు ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కోసం మీకు సరైన స్థలం. ఒక మల్టీ బ్యాగర్ స్టాక్ను పట్టుకోవడం వినడానికి చాలా ఎక్సైటింగ్గా ఉంది కదా. ఈరోజు ఈ విశ్లేషణలో కేవలం గాలి కబుర్లు, మార్కెట్ హైప్ వెనుక పడకుండా లాంగ్ టర్మ్లో అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చే నిజమైన స్టాక్స్ను ఎలా కనిపెట్టాలో చూద్దాం. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక డిటెక్టివ్ చేసే ఇన్వెస్టిగేషన్ లాంటిదే. సరైన ఆధారాలు వెతకాలి, ఫేక్ క్లూజ్ వదిలేయాలి, ముఖ్యంగా చాలా ఓపికగా ఉండాలి. సో ఆ డిటెక్టివ్ బ్లూప్రింట్ ఏంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టే ముందు అసలు మనం ఎలాంటి సస్పెక్ట్ కోసం వెతుకుతున్నామో ఒక క్లారిటీ ఉండాలి. ఏది పడితే ఆ స్టాక్ని మనం మల్టీబ్యాగర్ అనం కదా, దానికొక యునీక్, చాలా రేర్ ప్రొఫైల్ ఉంటుంది. నిజమైన మల్టీబ్యాగర్ అంటే గుడ్డిగా తగిలే లాటరీ టికెట్ అస్సలు కాదు. లెజెండరీ ఇన్వెస్టర్ పీటర్ లించ్ చెప్పినట్లుగా పెట్టిన పెట్టుబడికి 100% లేదా అంతకంటే ఎన్నో రెట్లు లాభాలు తెచ్చిపెట్టే స్టాక్ అది. అయితే ఇది గాలివాటంగా రాదు. దీని వెనక ఒక అసాధారణమైన మేనేజ్మెంట్, అలాగే విపరీతమైన గ్రోత్ పొటెన్షియల్ ఖచ్చితంగా ఉండి తీరాలి. మరి ఆ బ్లూప్రింట్లో మనం ఈరోజు ఏమేమి చూడబోతున్నామంటే, ముందుగా మార్కెట్లో ఉన్న కొన్ని అపోహలు బద్దలు కొడతాం. ఆ తర్వాత ఒక కంపెనీకున్న అసలైన ఇంట్రిన్సిక్ వాల్యూని ఎలా గుర్తించాలో చూసి ఆర్ఓఈ వర్సెస్ ఆర్ఓసీఈ మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో డీకోడ్ చేద్దాం. ఆ పైన సరైన ఎంట్రీ కోసం టెక్నికల్ బ్రేకౌట్ టైమింగ్ పట్టుకోవడం ఎలాగో నేర్చుకుని చివరగా ఇన్వెస్టర్లు చేసే కామన్ మిస్టేక్స్ ఎలా అవాయిడ్ చేయాలో కవర్ చేద్దాం. ఇక లేట్ చేయకుండా మనం మొదటి పాయింట్, అపోహలను తొలగించడం ద్వారా స్టార్ట్ చేద్దాం. మార్కెట్ అనగానే చాలామందికి ఉండే ఒక పెద్ద భ్రమ ఏంటంటే, రాత్రికి రాత్రే కోటీశ్వర్లయిపోవచ్చు అని. ₹2 దొరికే పెన్నీ స్టాక్స్ కొనేస్తే రేపది ₹100 కానీ రియాలిటీ ఏంటో తెలుసా? కాప్లిన్ పాయింట్ లేదా గర్వారే టెక్నికల్ ఫైబర్స్ లాంటి నిజమైన మల్టీబ్యాగర్స్ తయారు కావడానికి రోజుల సమయం కాదు, కొన్ని సంవత్సరాలు పట్టింది. సో ఇక్కడ అసలైన సీక్రెట్ స్ట్రాంగ్ మేనేజ్మెంట్, బిజినెస్ స్కేలబిలిటీ మరియు ఏళ్ల తరబడి చూపే ఓపిక మాత్రమే. ఇప్పుడు రెండో దశకు వెళదాం, అదే ఇంట్రిన్సిక్ వాల్యూని కనుగొనడం. ఒక కంపెనీలో అసలైన వాల్యూ ఎక్కడుందో వెతకడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం మార్కెట్కి వెళ్ళి ఒక పండు కొంటున్నామనుకోండి, పైన రంగు బావుందని తీసేసుకోం కదా, లోపల ఎంత తాజాగా ఉందో చూస్తాం. స్టాక్ మార్కెట్ కూడా అంతే. బిజినెస్ మోడల్ ఏంటో అర్థం చేసుకోకుండా బయట కనిపించే స్టాక్ ప్రైస్ అప్ అండ్ డౌన్స్ చూసి మోసపోతే ఎలా? కంపెనీ లోతల ఆర్థిక పరిస్థితి ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడటం ఇక్కడ చాలా కీలకం. మరి ఆ ఫైనాన్షియల్ హెల్త్ చూడాలంటే ఒక 3 ముఖ్యమైన డాక్యుమెంట్స్ అనలైజ్ చేయాలి. బ్యాలెన్స్ షీట్ చూస్తే ఆస్తులు ఎన్ని, అప్పులు ఎన్ని అని ఒక ఐడియా వస్తుంది. ఇన్కమ్ స్టేట్మెంట్ చూస్తే అసలు ఎంత ఆదాయం వస్తోంది, ఖర్చులు ఎంత అని తెలుస్తుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. దీంట్లో ఎలాంటి అంకెలగారాడికి ఛాన్స్ ఉండదు. వాస్తవంగా చేతిలో ఎంత డబ్బు ఆడుతోందో ఇది పక్కాగా చెప్పేస్తుంది. ఈ నెంబర్స్ అన్నీ మనకొక భూతద్దంలా పనిచేస్తాయి. ముఖ్యంగా ఫండమెంటల్గా వీక్గా ఉన్న కంపెనీలను ముందే పక్కన పెట్టేయడానికి ఇవి చాలా హెల్ప్ చేస్తాయి. ఉదాహరణకు ఎర్నింగ్స్తో పోలిస్తే వాల్యుయేషన్ ఎలా ఉందో పీఈ రేషియో చెప్తుంది. కరెంట్ రేషియో ద్వారా షార్ట్ టర్మ్ లిక్విడిటీని, అలాగే డెట్ టు ఈక్విటీ ద్వారా వాళ్లకున్న ఫినాన్షియల్ రిస్క్ని అంచనా వేయొచ్చు. ఇక లాస్ట్ది ప్రమోటర్ హోల్డింగ్. ఇది అసలు ఆ కంపెనీ ఓనర్స్కి తమ సొంత బిజినెస్ మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉందో మనకు క్లియర్గా చూపిస్తుంది. సరే, ఇప్పుడు మూడవ మరియు ఎంతో ఆసక్తికరమైన భాగం, ఆర్ఓఈ వర్సెస్ ఆర్ఓసీఈ పోరాటం చూద్దాం. ఫండమెంటల్ అనాలిసిస్లో ఇన్వెస్టర్లు చాలా తరచుగా మోసపోయే పాయింట్ ఒకటుంది. ఒక కంపెనీ లోపల అప్పుల్లో కూరుకుపోతున్నప్పుడు కేవలం రిటర్న్ ఆన్ ఈక్విటీ లేదా ఆర్ఓఈని మాత్రమే చూసి గుడ్డిగా ఇన్వెస్ట్ చేయడం అనేది ఎంత పెద్ద ట్రాప్ అంటే, అప్పులు పెరిగే కొద్దీ ఈక్విటీ బేస్ తగ్గిపోయి ఆర్ఓఈ ఆర్టిఫిషియల్గా ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఆర్ఓసీఈ అంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అలా కాదు. ఇది అప్పులతో సహా మొత్తం మూలధనాన్ని లెక్కలోకి తీసుకుని నిజమైన లాభదాయకత ఎంతుందో కుండబద్దలు కొట్టినట్టు చెప్తుంది. సో ఇక్కడ మనకు కావాల్సిన అసలైన క్లూ ఏంటంటే, స్థిరంగా 25% కంటే ఎక్కువ ఆర్ఓసీఈ ఉన్న కంపెనీని పట్టుకోవడమే. మల్టీబ్యాగర్ పొటెన్షియల్కి ఇదొక మాస్టర్ ఇండికేటర్ అని చెప్పొచ్చు. ఇలాంటి కంపెనీలు తమ క్యాపిటల్ని ఎంతో ఎఫెక్టివ్గా వాడుకుంటూ బయటనుంచి అప్పులు తెచ్చే పని లేకుండా తమ లాభాలను తామే రీఇన్వెస్ట్ చేసుకోగలం. ఈ 2 కంపెనీలను ఒక్కసారి బేరీజు వేసి చూస్తే మీకొక క్లారిటీ వచ్చేస్తుంది. ఒకవైపు తక్కువ అప్పున్న టెక్ స్టార్టప్, మరోవైపు ఎక్కువ అప్పున్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ.
మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి 25% ROE ఉన్నప్పటికీ వాళ్ల ROCE కేవలం 12% ఉంది. అంటే ఆ ROE నంబర్ అప్పుల వల్ల కృత్రిమంగా పెరిగిందన్నమాట. అప్పుల ముసుగు తీసేసి బిజినెస్ యొక్క నిజమైన ఎకనామిక్ వాల్యూని ROCE బయటపెడుతుంది. ఎక్సలెంట్, మంచి కంపెనీని పట్టుకున్నాం. మరి ఎప్పుడు కొనాలి? అదే మన 4వ భాగం, టెక్నికల్ బ్రేకౌట్ టైమింగ్. ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీ దొరికినా సరైన టైంలో ఎంటర్ అవ్వడం చాలా ముఖ్యం. టెక్నికల్ అనలిస్ట్ స్టాన్ వైన్స్టీన్ చెప్పినట్లు ప్రతి స్టాక్ కొన్ని దశల గుండా వెళ్తుంది. స్టేజ్ 1 అనేది బేసింగ్ ఫేజ్. ఇక్కడ ప్రైజ్ ఒకే రేంజ్లో తిరుగుతుంటుంది. ఇక్కడ ఎంటర్ అయితే మన డబ్బు నెలల తరబడి డెడ్ మనీ అయిపోతుంది. మనం ఎంటర్ అవ్వాల్సింది కరెక్ట్గా స్టేజ్ 2 బ్రేకౌట్లోనే. ఇక్కడ వాల్యూమ్ అమాంతం పెరగడం అనేది ఒక సాలిడ్ సిగ్నల్. దీనికోసం పెద్ద పెద్ద సంక్లిష్టమైన ఇండికేటర్స్ ఏమీ అక్కర్లేదు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ సాధారణ నెలవారీ యావరేజ్లు ఒక భారీ అప్ ట్రెండ్కు ఎలా పర్ఫెక్ట్గా ఇండికేషన్ ఇస్తాయో అర్థమవుతోంది. షార్ట్ టర్మ్ యావరేజ్లు లాంగ్ టర్మ్ యావరేజ్లపైన ఉండాలి. అలాగే 12 నెలల నుంచి 48 నెలల దాకా అన్ని సింపుల్ మూవింగ్ యావరేజ్లు స్పష్టంగా పైకి ట్రెండ్ అవుతూ ఉండాలి. ఒక పక్కా ఫ్రేమ్వర్క్ అంటే ఇదిగో ఇలా ఉండాలి. స్టాక్ కొనేసి గుడ్డిగా వదిలేయడం కాదు. ఎమోషన్స్ని పక్కనబెట్టి ఒక పద్ధతి ప్రకారం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి. ప్రైజ్ 100% పెరిగాక సగం అమ్ముకోవడం, ఒకవేళ ట్రెండ్ రివర్స్ అయ్యి 12 లేదా 24 నెల యావరేజ్ కింద క్లోజ్ అయితే పూర్తిగా ఎగ్జిట్ అయిపోవడం. ఇదంతా కూడా ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్కు ఉండాల్సిన బేసిక్ క్రమశిక్షణ. ఇక మన చివరి భాగం, సాధారణ తప్పులను నివారించడం. ఎంత గొప్ప డిటెక్టివ్ అయినా కొన్నిసార్లు క్లూస్ చూసి కన్ఫ్యూజ్ అవుతుంటాడు. లైఫ్ చేంజింగ్ రిటర్న్స్ రాకుండా మనల్ని ఆపేది మార్కెట్లో ఇన్ఫర్మేషన్ లేకపోవడం కాదు సుమా, మన సైకాలజీనే. అందరూ కొంటున్నారు కదా అని మంద మనస్తత్వంతో కొనేయడం, ఫుల్ హైప్ ఉన్నప్పుడు చాలా ఎక్కువ పీఈ దగ్గర కొనడం లాంటివి చేస్తుంటాం. పైగా కొన్న తర్వాత మానిటరింగ్ ఆపేయడం, లేదా నష్టపోతున్న స్టాక్ని ఇదిగో పెరుగుతుంది అదిగో పెరుగుతుంది అని మొండిగా పట్టుకుని వేలాడటం, ఇవన్నీ మన క్యాపిటల్కే పెద్ద ఎసురు పెడతాయి. వారెన్ బఫెట్ గారు చెప్పిన ఈ మాట ఒక్కసారి గుర్తుచేసుకోండి. అత్యుత్తమ వ్యాపారాలలో భాగస్వాములైనప్పుడు మనకిష్టమైన హోల్డింగ్ పీరియడ్ ఎప్పటికీ. అద్భుతమైన ఫండమెంటల్స్ ఉన్న బిజినెస్ని పట్టుకోవటం ఎంత ముఖ్యమో, ఆ వృద్ధి మన కళ్ల ముందు కనిపించేదాకా ఎక్స్ట్రీమ్ పేషెన్స్తో వెయిట్ చేయడం కూడా అంతే ముఖ్యమని ఇది ఖచ్చితంగా చెప్తోంది. ఒక్కసారి నిజమైన మల్టీబ్యాగర్ దొరికితే దాన్ని ఊరికే వదలకూడదు. సో ఇదండి మన పక్కా బ్లూ ప్రింట్. ఫండమెంటల్స్ని ఎలా వెతకాలి, అప్పుల ఉచ్చును ఎలా కనిపెట్టాలి, టెక్నికల్స్తో కరెక్ట్ బ్రేకౌట్ ఎలా పట్టుకోవాలో ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం. కానీ ఇక్కడ అసలైన సవాలేంటంటే, ఇవన్నీ తూచా తప్పకుండా పాటిస్తూ ఏ ఎమోషన్స్కి లోను కాకుండా ఆ అద్భుతమైన మల్టీబ్యాగర్ రిటర్న్స్ కోసం చెక్కుచెదరని సహనంతో ఎదురుచూసే ఆ క్రమశిక్షణ మనకుందా? ఒక్కసారి ఆలోచించండి. మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీకి ఆల్ ది బెస్ట్. ప్రతిరోజు మార్కెట్ అప్డేట్స్ ఆన్ పవర్ఫుల్ స్ట్రాటజీస్. స్టాక్ మార్కెట్లో తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.